క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. అందరూ బాగున్నారు కదా? దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? మే మాసం 26వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. నిర్గమకాండం 3వ అధ్యాయం దేవుని యొక్క విమోచన ప్రణాళికలో చరిత్రలోనే ఒక గొప్ప మలుపు. 400 సంవత్సరాలు బానిసత్వములో విలపించిన ఇజ్రాయేలీల యొక్క మొర్ర పరలోకాన్ని తాకింది. ఆ సమయంలో వారు అనుకుని ఉండొచ్చు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమో, మా పరిస్థితి ఇంకెప్పటికీ కూడా మారదు, ఇలాగే ఉండిపోతుంది అనుకున్నారేమో, మా పిల్లలు మాకులాగానే బానిసలుగానే చనిపోతారేమో అనుకుని వారెంతో దుఃఖంలో మునిగిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు మౌనంగా లేడు. మనకి దేవుని కార్యాలు కొన్నిసార్లు ఆలస్యంగా అనిపించినా కానీ ఆయన కార్యం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. బాధల్లోనూ దేవుని యొక్క ప్రణాళిక అద్భుతమైనది. దేవుడు పనిచేసే విధానం ఎప్పుడు కూడా మనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రభువు ఎప్పుడు కూడా ముందుగా తన బిడ్డల జీవితాల్లో శ్రమను దేవుడు అనుమతిస్తాడు. తర్వాత వారు మొరపెడతారు, ఆ మొరని ప్రభు వింటాడు. దేవుడు నాయకుని సిద్ధపరుస్తాడు, వారి ద్వారా దేవుడు వారిని విమోచిస్తాడు. చివరకు దేవుని యొక్క మహిమను వారి జీవితాల్లో దేవుడు కనపరుస్తాడు. ఇజ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు, కానీ ఆ సమయంలో దేవుడు వారిని బానిసలుగా చూడలేదు. వారు దేవుని దృష్టిలో పరిశుద్ధమైన జనాంగం, రాజులైన యాజక సమూహం, వాగ్దానపు వారసులు. వారు ప్రపంచానికే ఒక అద్భుతమైన వెలుగు ప్రకాశింపచేసే జనాంగంగా దేవుడు వారిని చూశాడు. అందుకే నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు ఇలా మాట్లాడతాడు, సమస్త భూమియు నావే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనాంగముగాను ఉందురు అని చెప్పాడు. ఈనాటి మన స్థితి మనకు తెలుసు, కానీ దేవుడు మనల్ని భవిష్యత్తులో మనం ఏమై ఉన్నామో దేవుడు చూసే దేవుడు. ఇక్కడ ఈ వాగ్దానంలో ప్రభు సెలవిస్తున్న మాట నేను చూచాను అంటున్నాడు. అంటే దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క కనుదృష్టి మన బాధ పైన ఉంది. మనం అనుభవించే శ్రమను ఆయన చూస్తున్నాడు. నిశ్చయముగా చూచితిని అనే మాట అంటే దేవుడు పైరూపాన్ని కాదు, లోపల లోతుగా పరిశీలించే దేవుడు ఆయన. ప్రతి కన్నీటి బిందువు వెనుక ఉన్న అర్థాన్ని ఆయన అర్థం చేసుకునే దేవుడు. ఐగుప్తు అనేది ప్రపంచానికి సాదృశ్యంగా ఉంది, లోకానికి సాదృశ్యంగా ఉంది, పాపానికి సాదృశ్యంగా ఉంది. బైబిల్లో అనేక చోట్ల ఐగుప్తు అనే మాట వచ్చినప్పుడు అది బానిసత్వం కింద, పాపము, శత్రువు యొక్క అధికారం క్రింద లేదా శ్రమ, ఆత్మ సంబంధమైన చీకటిని సూచిస్తూ ఉంది. ఇజ్రాయేలీల యొక్క బాధ కేవలము శారీరకమైనది కాదు, అది ఆత్మీయమైనది కూడా. వారి జీవితాలు కఠినమైన దాస్యత్వం కింద వారు ఉన్నారు. ఎందుకు దేవుడు వెంటనే వారి యొక్క సహాయానికి రాలేదు అంటే దేవుడు వారిని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకురావాలని కాదు. మొదటిగా వారి యొక్క హృదయపు స్థితి మారాలి. అనేక సార్లు దేవుడు మన యొక్క స్థితిని చూచి కూడా ఆయన కార్యాలు మన జీవితాల్లో చూడలేం. కారణం ఏంటంటే దేవుడు మొదట పరిస్థితులను చక్కదిద్దడం కంటే ముందు దేవుడు మన హృదయాన్ని మార్చడానికి ప్రభు ఇష్టపడతాడు. దేవుడు నీ సమస్యని గమనిస్తా ఉన్నాడు. నీ గాయం మీద ఆయన దృష్టి ఉంది. ఇంకా ఆలస్యం అవుతుంది అంటే అర్థం ఏంటంటే నీలో మార్పుని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. నీ హృదయాన్ని కట్టడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. 121వ దావీదు కీర్తన 4వ వచనంలో ఇజ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కునుకక నిద్రపోక కాపాడుతున్న దేవుడు నీ యొక్క ప్రతి బాధను, ప్రతి శ్రమను కూడా ఆయన గమనిస్తున్నాడు, ఆయన లక్ష్యం చేస్తా ఉన్నాడు. రెండవ మాట ఇక్కడ వింటిని అంటున్నాడు ఆయన. అంటే బాధ, కష్టం, శ్రమ ఎప్పుడైతే ప్రార్థనగా మారిందో పరలోకం కదులుతుంది. నువ్వు పడుతున్న బాధ ప్రార్థనలో పెట్టండి.
మీరు ఎదుర్కొంటున్న శ్రమ ప్రార్థనగా మార్చండి. ఇజ్రాయేలీలు మొదట బాధపడ్డారు, కానీ అది ఆ తర్వాత దశలో అదొక మొర్రగా ప్రభు సన్నిధికి చేరింది. వారి మొర్ర నా ఎద్దుకు చేరును అంటాడు ప్రభు. మనిషి అనుభవిస్తున్న శ్రమ, కష్టం, బాధ మనిషిని 3 మార్గాలు నడిపిస్తుంది. ఈ 3 మార్గాల్లో దేని ద్వారానైనా మనిషి వెళ్ళొచ్చు. 1, ఆ శ్రమ నిన్ను దేవుని నుంచి దూరం చేస్తుంది. 2, ఆ శ్రమ మీ హృదయాన్ని ఇంకా కఠినపరిచేస్తుంది. 2, మూడవది, అదే శ్రమ, కష్టం నిన్ను దేవుని సన్నిధికి దగ్గరగా తీసుకొస్తుంది. ఇజ్రాయేలీలు పడుతున్న బాధ వారిని దేవుడి వైపుకి నడిపించింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో మీరు అనుభవిస్తున్న శ్రమ, కష్టం, బాధ మిమ్మల్ని ఏ రీతిగా మార్చింది? దేవుడి నుంచి దూరం చేసిందా? లేదా హృదయం కఠినమైపోయిందా? లేదా దేవుని యొద్దకు ఇంకా సమీపముగా మిమ్మల్ని నడిపించిందా? ఇజ్రాయేలీలు తమ శ్రమలో దేవునికి దగ్గరగా వచ్చారు కనుకనే దేవుడు వారి మొరను విన్నాడు, వారి శ్రమను చూచాడు. ఈరోజు నీ వాక్యం వింటున్న మీ జీవితంలో మీరు ఏడుస్తున్న ప్రతి రాత్రి కూడా దేవుని సన్నిధిలో అది ఒక ప్రార్థనగా మార్చండి. మీరు అడుగుకు ముందే మీరు పొందుకున్నారంటాడు యాకోబు పత్రిక 4:2 కదా. నీ కన్నీరు, నీ కష్టం పరలోకపు శక్తిని, అధికారాన్ని నీ జీవితంలోనికి ఆహ్వానిస్తా ఉంది. నీ కన్నీరు దేవునిపై ఎప్పుడైతే మీరు ఆనుకుంటారో, ఆధారపడతారో దేవుని యొక్క సింహాసనాన్ని కదిలిస్తుంది. మూడవదిగా ప్రభు చెప్తున్నాడు, నాకు తెలిసే ఉన్నది అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట కదా. నాకు తెలుసు అంటున్నాడు ఆయన. మీరు అనుభవిస్తున్న కష్టం నాకు తెలుసు అంటున్నాడు ఆయన. వారి యొక్క స్థితిని గురించి విన్నాడు. ఎవరైనా చెప్పారా? కాదు, వారే దేవుని సన్నిధిలో మొరపెట్టారు. వారి దుఃఖం, వారి శ్రమ ప్రభుకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభులో ఈ వాక్యము సంపూర్ణంగా మార్చబడింది. యేసుక్రీస్తు ప్రభు మనవలే ఆయన ఆకలిగా ఉన్నారు. ఆయన తిరస్కరించబడ్డాడు, ఆయన దుఃఖపడ్డాడు, శ్రమను అనుభవించాడు. ఎందుకంటే మనతో మన బలహీనతల యందు సహానుభవాన్ని ఆయన అనుభవించడం కొరకు. యేసుక్రీస్తు ప్రభు, నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు దూరంగా చూచే వ్యక్తి కాదు ఆయన, నీతో కలిసి ఆయన బాధపడే దేవుడు. యెషయా గ్రంథం 63:9 ఉంటుంది, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ఎంత అద్భుతమైన ఓదార్పుకరమైన మాటలు కదా. ఈరోజు మీ కష్టంలో మీరు ఒక్కరే ఉన్నారేమో, మీ కన్నీటిలో మీరు ఒక్కరే ఉన్నారేమో, కానీ ప్రభు చెప్తున్న మాట, ఆయన నీతో కలిసి బాధపడుతున్నాడు. వారి యావత్ బాధలో కూడా ఆయన వారితో ఉన్నారు. నీతో కలిసి నీ కష్టంలో నిలబడే దేవుడు ఆయన. దూరంగా ఉండి నీ కష్టాన్ని చూసే దేవుడు కాదు. అగ్నిగుండంలో వారితో పాటు ఉన్నాడు ఆయన. దేవుడు బానిసలను శక్తివంతమైన జనాంగంగా ఆయన మార్చాడు. ఫరో యొక్క వ్యూహం ఏంటంటే వారిలో మగబిడ్డల్ని బ్రతకనివ్వకూడదు, వారిని కఠినమైన పనుల ద్వారా వారిని బాధ పెట్టాలి, అంటే వారు భయముతో జీవించాలి అన్నది ఫరో యొక్క ఉద్దేశం. కానీ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క ప్రణాళికను ఫరో ఉద్దేశాలు ఏవి కూడా నెరవేర్చబడినవిలా. ఎందుకనంటే దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవరు కదా. వారు ఎంతగా శ్రమ పెట్టారో అంతగా వారు విస్తరించి ప్రబలిరి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇది దేవుని యొక్క రాజ్యపు సూత్రం, దేవుని యొక్క మార్గం ఇది. శత్రువు నిన్ను అణగదొరక్కాలి అనుకుంటున్న ప్రతి స్థితిలో కూడా దేవుడి నిన్ను లేవనెత్తేస్తూ ఉంటాడు, దేవుడి నిన్ను విస్తరింపచేస్తూ ఉంటాడు. శత్రువు నీ మీదికి ఎక్కువ గురిపెట్టినప్పుడల్లా దేవుడు నిన్ను మరింతగా బలపరుస్తూ ఉంటాడు. యోసేపు చెరసాలలో నుండి ఐగుప్తు పాలకుడిగా మార్చబడ్డాడు. దానియేలు సింహపు బోనులో నుండి రాజులకు ప్రధాన సలహాదారుడిగా మారిపోయాడంటే తన స్థితి మార్చబడింది. యేసుక్రీస్తు ప్రభు సిలువ ద్వారా ఈ లోక రక్షకుడు అయ్యాడు ఆయన. చూసారా, సిలువ మన యొక్క అపజయం కాదు, మన విజయ స్థానం. అది సాతాను ఓడిపోయిన స్థానం. అది మన యొక్క విమోచన ద్వారం. ఆయన అధికారులను అంటాడు నిరాయుధులుగా చేశాడు ఆయన సిలువ మరణము ద్వారా. దేవుని యొక్క ప్రణాళిక మన ఊహ కంటే కూడా చాలా గొప్పది.
ఇజ్రాయేలీలు ఇటుకలు చేయడం మాత్రమే తెలుసు. బానిసత్వమే వారి యొక్క భవిష్యత్తు అనుకున్నారు. కానీ దేవుడు వారిని గొప్ప రాజ్యంగా చూశాడు. వారిని దేవుని యొక్క మందిరంగా చేశాడు. మెస్సయ్య వారిలో నుంచి వచ్చే ఒక గొప్ప వంశావళిగా దేవుడు వారిని చూశాడు కదా. కనుక ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న శ్రమను చూడొద్దు. దేవుడు నీ బలహీనతను చూస్తున్నాడు. నీ ఫెయిల్యూర్స్ని దేవుడు చూస్తున్నాడు. నీకు కేవలం ఉన్న నీ పరిమితులను దేవుడు చూస్తున్నాడు. కానీ దేవుడు నిన్ను పిలిచాడు, నిన్ను అభిషేకించాడు. భవిష్యత్తులో దేవుని యొక్క మహిమ కొరకు నువ్వు నిలబడాలి. గర్భములో రూపింపకబడక మునిపే నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు ఆయన కదా. కనుక మనం ఊహించి వాటి కంటే కూడా మన జీవితంలో అత్యధికంగా దేవుడు మేలు చేయగలిగిన దేవుడు. చూడండి, ఇజ్రాయేలీని దేవుడు ఐగుప్తులో నుంచి వెంటనే కానాన్లో ఎందుకు అడుగు పెట్టించలేదో తెలుసా? వారిలో మార్పు రావాలి. అరణ్యం అనేది మనం మార్పు చెందే స్థలం. ఎందుకంటే వారిలో ఉన్న బానిసత్వపు మనస్తత్వం తొలగిపోవాల. వారిలో విశ్వాసం పెరగాలి. దేవునిపై ఆధారపడాలి. నీళ్లు కావాలంటే దేవుని వైపు చూడాలి. ఆకలేసినప్పుడు ప్రభు వైపు చూడాలి. మన్నా కొరకు ఎండ అనిపించినప్పుడు మేఘస్తంభం వైపు చూడగలగాలి. రాత్రి భయములో అగ్నిస్తంభం వారిని కాపాడింది. కనుక నీ అరణ్య కాలము, నువ్వు నడిపిస్తున్న అరణ్య ప్రాంతాన్ని అది శిక్షగా భావించొద్దు. నిన్ను దేవుడు సిద్ధపరుస్తున్న కాలం అన్న విషయాన్ని మర్చిపోకండి. నిర్గమకాండము ఒక నీడ కానీ నిజమైన విమోచన యేసుక్రీస్తు ప్రభువులో నెరవేర్చబడింది. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. అవును, యేసుక్రీస్తు ప్రభు మనల్ని పాపమనే ప్రతి విధమైన బానిసత్వం నుంచి కూడా మనల్ని విమోచించి మనల్ని గొప్ప జనాంగంగా, శక్తివంతమైన రాజ్యంగా, దేవుని ప్రజగా మనం జీవించే కృప ప్రభు మనకు అనుగ్రహించాడు. కనుక దేవుని యొక్క ప్రణాళిక ఇంకా పూర్తి అవ్వలేదు. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావవి. ఎందుకంటే దేవుని యొక్క మహిమ మన పైన ప్రకాశింపజేయగలగాలి. దేవుడు మనల్ని ఒక శక్తి కలిగిన జనాంగంగా, రాజ్యంగా, ప్రపంచానికి, లోకానికి ఒక సాక్ష్యంగా దేవుడు మనల్ని మార్చడానికి దేవుని యొక్క ఉద్దేశమైంది. హాగర్ని చూసిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆయన నీ కన్నీళ్ళు ఎంతో విలువైనవి. దేవుడు నీ జీవితాన్ని గమనిస్తూ ఉన్నాడు. ఆయన నీ ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నాడు. మీ చెంత యావత్తూ ప్రభు పైన వేయండి. నీ యొక్క శ్రమ వృధా కాదు. నీ కన్నీటిని ఆయన లక్ష్య పెట్టే దేవుడు. విరిగిపోయిన హృదయంతో నీవు ఉన్నావా? ప్రభు దగ్గరికి రా. బానిస ప్రజలు ఆలోచించండి, వాళ్ళు ఫలించి అభివృద్ధి పొందారు. ఎలాగో తెలుసా? ఎర్ర సముద్రాన్ని దాటారు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పొందారు, కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఈ రోజున ప్రపంచానికి గొప్ప సాక్ష్యంగా మారారు. ఇదే దేవుని యొక్క విధానం. ఇజ్రాయెల్ దేశపు చక్రవర్తి గొర్రెల దొడ్డిలో నుంచి రావాలి. గొర్రెల దొడ్డిలో నుంచి కాపరిగా ఉన్న దావీదు రాజ్యపాలకుడు అయ్యాడు. ఒక అనాథ అయిన ఎస్తేరు రాణి అయ్యింది. అవును, చేపలు పట్టుకునే సామాన్య ప్రజలు అపోస్తలులుగా మార్చబడి ప్రపంచాన్ని తలక్రిందులు చేశారు. మనం అడుగు వాటికంటే, ఆశించు వాటికంటే అత్యధికంగా చేసే దేవుని ఎందుకు మనం వచ్చాం. కనుక ఈ రోజున నీ స్థితి చిన్నగా ఉండొచ్చు, కొంచెముగా ఉండొచ్చు, కానీ దేవుని యొక్క దృష్టిలో నీ భవిష్యత్తు గొప్పది. భయపడకండి. ఈ రోజున నీ పరిస్థితిలో నిన్ను దిగజార్చినట్లుగా కనిపిస్తున్న దేవుని చేతిలో మీ యొక్క అభివృద్ధి ఉంది. దేవుని వైపు చూడండి. మూసివేయబడిన ప్రతి ద్వారాలు తెరవబడబోతా ఉన్నాయి. నీ కథను దేవుడు మార్చగలడు. ఆయన అప్పులు, అనారోగ్యం, బాధ, సమస్యలు ప్రతిదానిని కూడా దేవుడు అద్భుతమైన రీతిలో దేవుడు మార్చే దేవుడు. ఇజ్రాయేలు గురించి ప్రభు చెప్పాడు, నేను చూచాను, విన్నాను, తెలుసుకున్నాను, దిగి వచ్చాను. నీ జీవితంపై దేవుని యొక్క ప్రణాళిక నీ ఊహకు మించి ఉన్నది. ధైర్యం తెచ్చుకోండి. దేవుని యొక్క ఉద్దేశాలపైన నమ్మకించండి. తలలు వంచుదాం, ప్రార్థనలోకి విందాం. మహాపరిశుద్ధుడు, సర్వోన్నతుడు యేసయ్య, మా పితరులను నడిపించిన మా గొప్ప దేవుడు, మా బాధల్ని, మా కష్టాలను చూస్తున్న దేవుడు, మా మొరల తట్టునకు నీవు చెవియెక్కుతూ ఉన్నావు దేవా. మా భవిష్యత్తు మా ఊహ కంటే కూడా గొప్పదిగా నువ్వు చేయగలిగిన దేవుడు. బానిసత్వపు స్థితి నుంచి ప్రభా విజయ పతాకం ఎగరవేసే స్థితికి నీ బిడ్డలు నడిపించుచున్న దేవుడు అయినందుకు నీకు వందనాలు. నమ్మి నీ ప్రణాళికలో ఎందుకు విశ్వాసం ఉంచి నేను ఘనపరుస్తున్నాం, నేను మహిమపరుస్తున్నాం దేవా, నీకు వందనాలు. ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్క బిడ్డ హృదయంలో కూడా ధైర్యంతో నింపండి, బలపరచండి. ప్రతి కలవరాన్ని కొట్టివేయండి దేవా. మొదటి మా స్థితి కొంచెముగా ఉన్న తుదకు దానిని మహాభివృద్ధి చేసే దేవుడవు నీవు. బానిసలుగా ఉన్న ఇజ్రాయేలీని ఈ రోజున ప్రపంచం ఎదుట ఒక ధీటైన సాక్షులుగా నిలబెట్టిన దేవుడు. నిశ్చయంగా నీ బిడ్డలకు ప్రతి కన్నీటిని తొడవండి, ఆనంద సంతోషాలతో నింపండి. ఎదుర్కొంటున్న ప్రతి పోరాటంలో విజయాన్ని దయచేసి బలపరచమని ఈ రోజున ప్రత్యేకంగా ఇదిగో నాయన
ఆరంభిస్తున్న పనుల్లో మీరు తోడండి, నడిపించండి. చేస్తున్న ప్రయాణాల్లో మీ సహాయం అనుగ్రహించమని, పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్న ప్రతి ఒక్కొక్క బిడ్డల్ని కూడా నిండారులుగా నువ్వు దీవించు. నూతనమైన దీవెన ఆశీర్వాదాలు మీ బిడ్డల పైన కుమ్మరింప చేయమని అడుగుతూ, సంఘం చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలకించండి. 72 గంటల ప్రార్థన నీ దీవెన ఆశీర్వాదంతో నడిపించి అనేక మంది జీవితాల్లో మమ్మల్ని దీవెనకరంగా నడిపించమని, హాస్పిటల్లో ఉన్న రోగులైన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని నీ పునరుద్ధానపు శక్తితో బలముతో లేవనెత్తండి. దేవా, వృద్ధులైన వారిని దర్శించండి, ఆదరించండి, ధైర్యపరిచి బలపరచమని మీ కృపాహస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ నీ కృపలో వర్ధిల్లే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ బిడ్డలను ఆశీర్వదించి దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్.